హలో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అనేది రికార్డ్ చేయలేదు, చిన్న టెక్నికల్ ఇష్యూ అనేది రావడం జరిగింది. సో ఎలాగైనా కంటెంట్ అందించాలని చెప్పేసి వీడియోని ఇలా చేయడం జరిగింది. సో లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రేమించేది కేవలం సెక్స్ కోసమే అనేటట్టు ప్రేమిస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఒక అబ్బాయి 18 years ఉన్న అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. సో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మెల్లగా ఒప్పించి ఆ అమ్మాయిని ఫారెస్ట్ ఏరియాలోకి తీపిచ్చి తనతో పాటు పెట్రోల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయిన తర్వాత ఆ అమ్మాయి మీద పోసి తగిలెట్టాడు. ఆ అమ్మాయి 80% కాలిపోయింది. అప్పుడు పోలీసులు అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆమె నరక యాతన చూసి చనిపోయింది ఆమె. సో ఇక్కడ చూడండి, వీళ్ళు అమ్మాయికి వీడు మాట ఇచ్చాడు పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి ఏమో గట్టిగా అడిగినట్టు ఉంది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అది ఇది అని. వీడు చేసిన పని ఇది. సో వీళ్ళిద్దరూ చూడండి, ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకున్నారు. అలాగే రీసెంట్గా కూడా ఇద్దరు అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టి ఆమెతో వీళ్ళు ఫ్రెండ్స్ లాగా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ లాగా కలుద్దామని చెప్పేసి అమ్మాయిని పిలిచి ఆమెపై అత్యాచారం చేశారు. ఇవి జస్ట్ న్యూస్లో వచ్చాయి కాబట్టి మనకు తెలుసు. న్యూస్లో రాకుండా ఎన్నో జరుగుతున్నాయి బయట. ప్రతి దానికి అట్రాక్షన్కి లవ్కి తేడా తెలియక చాలామంది అమ్మాయిలు బలైపోతున్నారు, అబ్బాయిలు బలైపోతున్నారు. నిజం చెప్పాలంటే చేసే ప్రతి ఏదో పనికి ప్రేమ అనే పదాన్ని అడ్డం పెడుతున్నారు. సో శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం మనసుని అడ్డం పెట్టేస్తున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఏంటంటే 30+ లేకపోతే ఇలా 25+ ఇలా ఏజ్ ఉన్న అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకుందామంటే చాలా వరకు భయపడిపోతున్నారు. ఎలాంటి వాడు వస్తాడో, వాడికి ఎన్ని కథలు ఉన్నాయో వెనకాల, ఎలాంటి అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయికి ఎన్ని కథలు ఉన్నాయో అని చెప్పేసి ఇలా చాలా చాలా భయపడిపోతున్నారు. దానికి తోడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ యూట్యూబ్ షార్ట్స్లోనూ ఏంటంటే ఎక్కువగా ఈ పెళ్ళైన తర్వాత ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, అలాగే అమ్మాయిలు కూడా ఈ పెళ్ళికి ముందే ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, బ్రేకప్లు అని చెప్పేసి విచ్చలవిడిగా రీల్స్ చేయడం, కర్మకాలి న్యూస్లో నిజంగా జరుగుతున్న ఎఫ్ఐఆర్స్కి సంబంధించిన వార్తలు రావడం, ఇవన్నీ ఏంటంటే తెగ భయపెట్టేస్తున్నాయి వీళ్ళని, ఎవరైతే పెళ్ళికి రెడీగా ఉన్నారో వీళ్ళని. ఇంట్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో అమ్మా అని చెప్పేసి తెగ టార్చర్ పెడుతుంటారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సమాజం ఇంత చండాలంగా ఉంది. చేసుకోమా ఒక బాధ, చేసుకుంటామంటే ఇంకో బాధ. ప్రశాంతంగా ఉన్న జీవితానికి ఎందుకురా మళ్ళీ అని ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తున్నారు. సో ఏంటంటే చాలా చీప్గా ఉంటాయి చెప్తే. మొబైల్ కొనిస్తే చాలు ఇంటిమేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. హాస్టల్ ఫీజు కడితే చాలు ఇంటిమేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఒక 2-3 సార్లు బర్త్డే పార్టీ చేస్తే ఆ అబ్బాయితోనైనా అమ్మాయితోనైనా ప్రేమలో పడిపోయి ఇంటిమేట్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ తెలియట్లేదు వీళ్ళకి, అది ప్రేమ అనుకుంటున్నారు. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఈ రోజుల్లో ప్రేమలో పార్కులో పుట్టే పడగదిలో ఎండ్ అయిపోతున్నాయి. సో అలాగే ఉంది ఇప్పుడు అంతా. తిప్పు కొడితే వీళ్ళకి 20 సంవత్సరాలు ఉండవు. బ్రేకప్లు అని చెప్పేసి స్టేటస్లు, బ్రేకప్లు అని చెప్పేసి మొత్తం ఈ ఇన్స్టా రీల్స్లోనూ యూట్యూబ్ షార్ట్స్లోనూ చెప్పడం. అది ప్రేమకి పెళ్ళికి ఏజా? అసలు ఇప్పుడు మెచ్యూరిటీ ఏముంటుందని బ్రేకప్ అవడానికి? సో ఇలా చాలా వరకు తెలివి ఉన్నోడు తెలివి లేనోడు ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అని చెప్పేసి ఒకరి దగ్గరికి పరిగెట్టడం, ఎలాగో ఒకలాగా ఇంటిమేట్ అవ్వడం, ఆ తర్వాత ఒకరి మధ్య ఒకరికి గొడవలు వచ్చేయడం, విడిపోవడం, నెక్స్ట్ ఇంకెవడో బలైపోవడం, అమ్మాయికైనా అబ్బాయికైనా. సో ఇంత దారుణంగా జరుగుతుంది సమాజంలో. మనం ఇదంతా లైట్ తీసుకుంటాం, కానీ దీంట్లో ఇరుక్కొని సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు బాధితులు. పెళ్ళైన తర్వాత అమ్మాయికి ఎవరో ఒక అబ్బాయి అప్పుడు ఉండేవాడు, వాళ్ళు మొత్తం అన్నీ చేశారు, ఇంటిమేట్ అయ్యారు, అన్నీ చేశారు, తెలియక ఇటు చేసుకుంటాం.
అలాగే సేమ్ ఆ అబ్బాయికి ఇంకెవరో ఉండేవాళ్ళు, అన్ని రకాల తప్పులన్నీ చేశారు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ మనసు ఆల్రెడీ ఇరిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఈ కొత్త పర్సన్స్తో మళ్ళీ ఎమ్మడలేక చీటికి మాటికి గొడవలు పడుతుంటా ఊరికే తిట్టుకోవడం, కొట్టుకోవడం మనసు అంత ఉండదు. సో ఇలా ఒక పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకుంటున్నామంటే ఫస్ట్ మనకు తెలియట్లేదు ఏది అట్రాక్షన్, ఏది ప్రేమ. ఒకడు వచ్చి 2-3 సార్లు నీ బర్త్డే పార్టీ చేస్తే అది ప్రేమ అయిపోద్దా? గిఫ్ట్గా ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చేస్తే ప్రేమ అయిపోద్దా? కొంచెం కేరింగ్ చూపిస్తే ప్రేమ అయిపోద్దా? సో ఇవన్నీ ఆలోచించాలి. ఒక వ్యక్తి నీ దగ్గర అతి వినయం చూపిస్తున్నాడు, అతి ప్రేమ చూపిస్తున్నాడు అంటే ఏదో కోరుకుంటున్నాడని అర్థం. సిన్సియర్గా ఉండేవాడు ఒక మాదిరిగా ఉంటాడు. వాడు కోపం పడతాడు, ప్రేమ చూపిస్తాడు. అతి వినయం చూపించడు, నువ్వు ఏమన్నా పడి ఉండడాడు పక్క. సో ఇది చాలామందికి తెలియట్లేదు. ఎన్ని పోడ్కాస్ట్లు ఉంటాయి, ఎంతోమంది మహానుభావులు చెప్తుంటారు, ఎన్నో వచ్చాయి, కానీ ఎవరు వినట్లేదు. మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఒక సంఘటన జరిగింది, ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది అంటే అబ్బాయిల తప్పు ఎంత ఉందో అమ్మాయిల తప్పు కూడా అంతే ఉంటుంది. నలుగురు అబ్బాయిలు బర్త్డే పార్టీయో ఏదో పార్టీ చేసుకుంటే అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు తాగిన తర్వాత ఏ పిచ్చిగా చేస్తారు. ముందే తెలుసుకుని ఉంటే ఏం జరగదుగా. సో ఇలా వెళ్తున్నారు చాలామంది, దెబ్బ అయిపోతున్నారు. అమ్మాయిలో ఫ్రెండ్షిప్ చేయలేవా? అబ్బాయిలతోనే చేస్తావా? సో ఇలాంటివి చెప్తే ఏంటంటే చాలామంది సైకాలజీకి చెప్పిన పెద్ద వాళ్ళందరూ చెప్పినా కానీ నచ్చవు. మరి ఎప్పుడు ఈ మాటలన్నీ తలకెక్కుతాయి అంటే గట్టిగా దెబ్బ అయిపోయిన తర్వాత. సో ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టేసి ఇంటిమేట్ అవ్వడం, ఇష్టానికి బిహేవ్ చేయడం, ఇలా చాలా వరకు చేస్తున్నారు. మళ్ళీ మేము లవ్లో ఫెయిల్ అయ్యాం, నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడు, ఇలాంటి మాటలు ఈ డైలాగులన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ అంత చనువు నిన్ను ఎవరు ఇవ్వమన్నారు అసలు? 2-3 బర్త్డే పార్టీలకి పడిపోతావా? సో ఇలా ఉంది ఇప్పుడు ఉన్న జనరేషన్. ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ జనాల్లో పిచ్చితనం, వెరితనం ఇవి కూడా పెరిగిపోతున్నాయి. అందుకే దేనికి రియాక్ట్ అవ్వాలో దేనికి రియాక్ట్ అవ్వకూడదో తెలియక లేనిపోవన్నీ మీదకు తెచ్చుకొచ్చి పెట్టుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయండి. ఇంకా మంచి టాపిక్స్తో నెక్స్ట్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.